సాధారణంగా సోమవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో ఒత్తులు చేయడానికి పనికిరాదు. శనివారము బుధవారము పత్తి లోపల ఉండేటటువంటి గింజలు తీయడానికి చాలా శ్రేయోదాయకం. పత్తి గింజలు అంటే పత్తి లోపల మనం గింజలు తీసి చక్కగా దాన్ని పద్ధతిగా చేసుకోవడానికి శనివారము బుధవారము చాలా ఉత్తమోత్తమైనటువంటివి. ఈ సోమవారం నాడు కాకుండా ఏ రోజైనా సరే మనం ఒత్తులను తయారు చేసుకోవచ్చు. దానికి నిషేధవాక్యం ఎక్కడా లేదు. చక్కగా ఒత్తులన్నింటినీ తయారు చేసుకోవచ్చు. ఆ ఒత్తులు తీసుకునేటప్పుడు కొంత విభూతి చేతికి తీసుకొని చక్కగా తయారు చేస్తూ దాన్ని ఎన్ని కొలతల్లో తీసుకోవాలి అనేటటువంటిది తీసుకొని బ్రహ్మాండంగా తయారు చేసుకోవచ్చు. ఇక రెండవ ప్రశ్న అయినటువంటి పువ్వొత్తి శ్రేష్టమా లేకపోతే కాడవొత్తి శ్రేష్టమా? ఒత్తులు రెండూ శ్రేష్టమే. ఈ పువ్వొత్తి అనేటటువంటిది ఒకటి వేసి రెండోది కాడవొత్తిగా వేసి రెండు ఒత్తుల్ని పెట్టి దీపాన్ని వెలిగించటము అనేది చాలా శ్రేయస్సుతోటి కూడినటువంటిది. మధ్యలో ఎప్పుడూ పువ్వొత్తిని వెయ్యాలి, పక్కగా ఎప్పుడూ కాడవొత్తిని, ఆధారపు ఒత్తి అని మీరు అన్నారు కదా, ఆ ఒత్తిని వెయ్యాలి. వేసి దాన్ని కనుక వెలిగించినట్లయితే అది పూజకి సంపూర్ణ యోగ్యమైంది అవుతుంది. కాబట్టి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవాళ్ళు ఈ రెండు ఒత్తులుగా గనక చేసినట్లయితే చాలా విశేషం.